పూర్తిగా చూడండి. ఏదో నిమిషమో లేదా 30 సెకండ్లో 40 సెకండ్లో కాకుండా దయచేసి పూర్తిగా చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కన్ఫర్మ్ గా షేర్ చేయండి. మీరు యాజ్ ఎన్ ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయం అదైతే మీకు కన్ఫర్మ్ గా చెప్పగలను. అండ్ కమింగ్ టు ది మ్యాటర్ ఏంటంటే, ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ చేసామో, పాకిస్తాన్ మన పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత రిటాలియేషన్ కింద లేదా రివెంజ్ కింద చేసిన ఆపరేషన్ సింధూర్, మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరు కలిపి ఒక రకంగా ఒక బెస్ట్ ఆపరేషన్ అయితే చేశారని అయితే చెప్పాలి. అండ్ ఈవెన్ ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్కి మన ఇండియా మీద ఇప్పటిదాకా ఉన్న ఏదో అంటే యుద్ధం వస్తే ఏదో సమ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, లేదా ఇది అది, లేదా మన దగ్గర చైనీస్ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇవి అవి అని చెప్పని ఏదైతే ఒక డైలమాలు ఉన్నారో అవన్నీ ఒక రకంగా తుడిచిపెట్టేసి, అండ్ ఈవెన్ ఈసారి ఒకవేళ ఇట్లాంటిది ఏదన్నా చేస్తే మీకు కన్ఫర్మ్ గా కింద పైన పగిలిపోద్ది అని చెప్పని మన స్టేక్స్ అయితే కన్ఫర్మ్ గా పెంచాం. అక్కడికి బాగానే ఉంది. బట్ ఈ హ్యాపీనెస్ మనం కంప్లీట్ గా అనుభవించక ముందే అంటే మనం కొంచెం విజిలెంట్ గా ఉండాల్సిన థింగ్ అయితే జరిగింది. ఆ థింగ్ గురించి మనం ఆల్రెడీ నేను నా వీడియోలో పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడే చెప్పాను. భారత్ 3 సైడ్స్ యుద్ధానికి రెడీగా ఉందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి నేను చేశాను. అంటే అప్పుడు చాలా మంది చూడలేదు బట్ ఆ వీడియో. బట్ ఇది యాజ్ ఎన్ ఇండియన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఒకప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే మనం పాకిస్తాన్ లేదా పక్కన చైనా ఇట్లా మనం చాలా ట్రెడిషనల్ గా ఒక మైండ్ సెట్ లో ఉన్నాం. బంగ్లాదేశ్ అనేది అసలు ఎవరికి ఈవెన్ ఆ మైండ్ లో కూడా రాదు. ఇండియా మీద అటాక్ చేస్తుంది, ఇండియాకి అది కూడా ఒక హెడ్ ఎక్ గా మారుతుంది అని చెప్పని ఎక్కడ నాట్ ఈవెన్ 1% కూడా ఎవరికి తెలియదు. బట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయింది కూడా అట్లా ఇట్లా కాదు. బంగ్లాదేశ్ ఒక రకంగా చెప్పాలంటే షేక్ హసీనా పిఎం గా ఉన్నప్పుడు ఒక రకంగా చాలా న్యూట్రల్ గా ఉండేది. చాలా ఇండియాకి క్లోజ్ గా రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. హిందూస్ ముస్లిమ్స్ అందరూ బాగుండే. బట్ ఎప్పుడైతే షేక్ హసీనాని దించేసి మహమ్మద్ యూనిస్ అనే ఆయన ఈవెన్ ఎలక్షన్స్ కూడా లేకుండా ఏదైతే ఎక్కి కూర్చొని ఒక సంవత్సరం నుంచి పరిపాలిస్తున్నాడో, ఈయన పరిపాలనలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా, నోట్ దిస్ పాయింట్, పాకిస్తాన్ కన్నా కూడా రాడికల్ గా తయారైంది. అండ్ ఆ రాడికలిజం లేకపోతే ఆ యొక్క ఇండియా మీద ఒక ఎనమినాసిటీ ఏదైతే ఉందో, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ నుంచి వీళ్ళందరూ ఏదైతే ఒక రకంగా పాఠాలు నేర్చుకుంటున్నారో అవి ఇప్పుడు రీసెంట్ గా యాక్షన్స్ లో కూడా వచ్చినాయి. అవి ఏంటంటే, ఏదైతే మనందరికి ఇస్లామిక్ క్లెరిక్స్ ఉంటారు కదా, బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ క్లెరిక్ అనే ఒక అతను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ నాట్ జస్ట్ ఇస్లామిక్ క్లెరిక్స్, అక్కడ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు, లేకపోతే ఎనలిస్టులు, లేకపోతే ప్రొఫెసర్స్, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకటే థింగ్, ఇండియాని ఏదో చేయాలి, ఇండియాని కవ్వించాలి, లేదా ఇండియా మీద ఆక్రమించుకోవాలి. ఈ క్లెరిక్ ఏమన్నాడంటే, ఏదైతే వెస్ట్ బెంగాల్ కి మనకి బంగ్లాదేశ్ కి బోర్డర్ ఉంటది కాబట్టి మేము పాకిస్తాన్ లాగానో లేకపోతే మాకు ఇండియా అంటే భయం లేదు, మేము కావాలంటే ఇండియన్ సూసైడ్ బాంబర్స్ తో లేపేస్తాము, సో మాతో జాగ్రత్తగా ఉండండి అని ఆ వర్డ్ వచ్చేటట్టు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అది వన్ థింగ్. అండ్ అలాగే రీసెంట్ గా ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే, బంగ్లాదేశ్ లో ఒక మ్యాప్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక అరౌండ్ 1 వీక్ నుంచి లేదా ఒక 4-5 డేస్ నుంచి. అదేంటంటే సల్తనట్ ఏ బాంగ్లా, అఖండ బాంగ్లా అనమాట. బంగ్లాదేశ్ అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అఖండ భారతం అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో వాళ్ళు అఖండ బాంగ్లా అంట. సల్తనత్ ఏ బాంగ్లా అని కూడా దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఈ గనక మీరు చూస్తే ఆఖరికి ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ అలాగే కొంత పార్ట్ నార్త్ ఈస్ట్ అన్ని కలిపేసి చూపించేశారు. అండ్ ఇలా చూపిస్తాం వెనకమాల కూడా టర్కీ హస్తం ఉంది. మనందరికీ తెలుసు టర్కీ అనే దేశం ఎలా అయితే పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ టైంలో అయితే పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన కాడి నుంచి డిప్లొమాటిక్ గానీ, మిలిటరీ పరంగా కానీ, డ్రోన్స్ కానీ, నేవీ కానీ, లేకపోతే ఒక పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకేదో సమ్ అదర్ మిలిటరీ ఇవి పంపిస్తాం కానీ అన్ని బాగా చేసి పెట్టిందని అయితే మనందరికి ఓపెన్ సీక్రెట్ అనమాట. సో అలాంటి టర్కీ బ్యాక్డ్ ఎన్జిఓ, అంటే టర్కీ బేస్ అయిన వన్ ఆఫ్ ద ఎన్జిఓ ఈ మ్యాప్స్ ని ఏదైతే బంగ్లాదేశ్ యూత్ మైండ్ లోకి ఎక్కిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇప్పటికే ఇలాంటి కొంతమంది ముస్లిం క్లెరిక్స్ కానీ, లేకపోతే బాగా మహమ్మద్ యూనిస్ యొక్క పాలనలో ఇంకా బాగా పాకిస్తాన్ తో లింక్స్ పెట్టుకొని బాగా రాడికల్ గా తయారైపోతున్నారు ఇప్పటికే అనుకుంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ యూనివర్సిటీస్ లో, ఢాకా యూనివర్సిటీలో అండ్ అలాగే వేరియస్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి మ్యాప్స్ ని అక్కడ యూత్ కి ఫీడ్ చేస్తున్నారు. రేపొద్దున ఇప్పుడు ఆ 10 ఏళ్ళోడో 15 ఏళ్ళోడో 18 ఏళ్ళోడో ఈ మ్యాప్స్ చూస్తా వింటా పెరిగినోడు వాడు రేపొద్దున ఒక ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఒక ఏదైనా ఒక బ్యూరోక్రాటో లేకపోతే పొలిటీషియన్ ఇట్లా అయ్యారంటే ఈ అఖండ బాంగ్లా అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని నిజం చెయ్యాలి, లేకపోతే అది నిజం, అదైతే అదే మన మోటో అనుకొని బతుకుతారు. ఇది ఎంత డేంజర్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకో డేంజర్ ఏంటంటే, ఏదైతే ఇండియాకి
బంగ్లాదేశ్ కి చాలా దగ్గరగా బార్డర్ కి అరౌండ్, అంటే మన ఇండియన్ బార్డర్ కి ఆ యొక్క ప్లేస్ కి అరౌండ్ ఒక 12 to 15 కిలోమీటర్స్ అంతే. అక్కడ ఆ ప్లేస్ లో దాన్ని లాల్ మునీర్ హాట్ అంటారు. బంగ్లాదేశ్ లో ఒక ప్రదేశం లాల్ మునీర్ హాట్ దాని పేరు. అక్కడ మన ఇండియన్ బార్డర్ కి ఆ లాల్ మునీర్ హాట్ కి అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ అంతే దూరం, ఇక ఎక్కువేం లేదు. అక్కడ రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ ని ఇప్పుడు ఏదైతే చైనా, ఇక్కడ చూడండి డ్రాగన్స్ షాడో నియర్ సిలిగురి, సిలిగురి అంటే కూడా మీకు చూపిస్తా, మ్యాప్ కూడా చూపిస్తా. ఒక రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ ని మళ్ళీ రివైవ్ చేసి ఒక దాన్ని ఏమంటారు ఒక మిలిటరీ ఎయిర్ బేస్ కింద వాడాలని చెప్పని ఇప్పుడు డ్రాగన్ కూడా ట్రై చేస్తుంది. అండ్ దాని గురించి కూడా మన న్యూస్ కూడా చూసుకోండి. ఇది మన ఇండియన్ ఇంటర్నేషనల్ బార్డర్ అన్నమాట. ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్. ఇదిగోండి మన ఇండియన్ బార్డర్ కి చాలా దగ్గరగా లాల్ మునీర్ హాట్ ఎయిర్ బేస్. ఇది ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు వాడిన ఎయిర్ బేస్. ఇప్పుడు అది ఒక రకంగా మొత్తం అంతా దాని ఏమంటారు చెట్లు పిచ్చి మొక్కలు అన్ని పెరిగిపోయి ఇప్పుడు దాన్ని చైనీస్ అఫీషియల్స్ వచ్చి సర్వే చేశారు. దాన్ని అంటే ఎలా డెవలప్ చేయొచ్చు, లేదా అక్కడ ఉన్న ఫీజిబిలిటీ ఏంటి, ఎలాంటి రకమైన కన్స్ట్రక్షన్స్ చేయాలి, లేదా అక్కడ ఎట్లాంటి అంటే ఉంటాయి కదా మిలిటరీ ప్లానింగ్స్ అంతా, అవి చేయడానికి అక్కడ వచ్చారు. దీని వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ నుంచి చూడండి, దీన్ని యాక్చువల్ గా సిలిగురి కారిడార్ అంటారు. ఈ మెయిన్ ల్యాండ్ మన ఇండియా, మీకు ఈ పెద్ద మ్యాప్ లో చూపిస్తే ఇది మన మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ ఏవైతే ఉన్నాయి, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, వీటన్నిటికి ఈ 7 సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సన్న లింక్ నాడు మీకు చూపించాను చూడండి, ఈ సన్న లింకే దారి. దీన్ని కట్ చేయాలి, అయితే దీని మీద ఒక రకంగా స్ట్రాటజిక్ ప్రెషర్ పెట్టాలి. ఎందుకంటే చాలా చిన్న ఏరియా, కబ్జా చేయడానికో బ్లాక్ చేయడానికో చాలా ఈజీ. సో ఇక్కడ ఇంత దగ్గరలో చైనా ఇప్పుడు ఒక మిలిటరీ బేసెస్ కూర్చుంటది. మేబీ ఆన్ పేపర్ వచ్చేసరికి అది సివిలియన్ ఎయిర్పోర్ట్ అనో లేకపోతే అక్కడ మాకు పెద్దగా ప్రమేయం లేదనో చెప్తారు కానీ, బట్ వీ ఆల్ నో చైనా డబుల్ స్టాండర్డ్స్. చైనా ఎన్ని రకాలుగా మాట మారుస్తూ మనందరికీ తెలుసు. అంటే మీరు అనొచ్చు, అంటే ఇక్కడ చైనా ఉన్న బంగ్లాదేశ్ ఉన్న వీఆర్ ఏ బిగ్ కంట్రీ, లేకపోతే మనం వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, లేకపోతే ఎంత ఇల్లు సల్తనటే బంగ్లా అని చెప్పినా, లేకపోతే ఎంత ఇచ్చేసినా సరే జనాలు నమ్మేస్తారు, లేకపోతే జనాలు యుద్ధానికి వచ్చేస్తారు. ఎలా అంటే ఇవ్వండి మీకు ఒక వీడియో చూపెడతాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఇది బంగ్లాదేశ్ లో ఒక రకంగా బంగ్లాదేశ్ యూత్ కి లేదా బంగ్లాదేశ్ లో ఉన్న నార్మల్ సిటిజన్స్ కి ఫీడ్ చేస్తున్న ఆన్లైన్ కంటెంట్. అక్కడ ఉన్న రాడికల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాని మనం ఎలా కబ్జా చేసుకుంటాం, లేకపోతే ఇండియాని మనం ఎలా ఆక్రమణ చేయొచ్చు, లేకపోతే మనం అఖండ బంగ్లాదేశ్ ఎలా అయితే సాధించవచ్చు అనే దానికి వీళ్ళు ఒక రకంగా ఒక యానిమేటెడ్ వీడియోని అక్కడ ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఇది మనం మాట్లాడాల్సిన విషయం. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, పాకిస్తాన్ కొద్ది గొప్ప కట్టల్లో పెట్టాం. అండ్ మీరు కనుక ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కనుక లేకపోతే సీజ్ ఫైర్ యొక్క రూల్స్ కనుక చదివితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే పాకిస్తాన్ నుంచి మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్స్ కానీ టెర్రరిస్ట్ ఇట్లాంటి భావజాలం ఉన్న థింగ్స్ ఇట్లాంటి గనక జరిగితే అది మేము యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామని ఆల్రెడీ మన ఇండియా అయితే చెప్పింది. సో పాకిస్తాన్ ఇక్కడ నుంచి 90% ఇఫ్ నాట్ 99%, 90% అయినా సరే డైరెక్ట్ గా పాకిస్తాన్ లింక్స్ ఉన్న వాళ్ళనైతే మన ఇండియాలోకి కానీ లేదా మన ఇండియా రిలేటెడ్ థింగ్స్ ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం కానీ పంపించారు. సో అందుకని బంగ్లాదేశ్ ను ఒక రకంగా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అండ్ ఈవెన్ మనందరికీ తెలుసు చైనా కూడా ఏదైతే మనకి బంగ్లాదేశ్ కి ఇప్పుడు రీసెంట్ గా మనం బంగ్లాదేశ్ తో ట్రేడ్ టైస్ కూడా కట్ చేసాం. అండ్ అలాగే పోర్ట్ యాక్సెస్ కూడా కేవలం 2 పోర్ట్స్ ద్వారానే బంగ్లాదేశ్ మనతో యుద్ధం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు అని అయితే మనం ఒక ఆప్షన్ ఇచ్చాం. దీనివల్ల ఇక్కడ ఏదైతే ఒక గ్యాప్ ఏదైతే వచ్చింది ఇండియాకి బంగ్లాదేశ్ కి, బంగ్లాదేశ్ వల్ల క్రియేట్ అయిన గ్యాప్, ఇక్కడ మనమేం బంగ్లాదేశ్ ని ఇబ్బంది పెట్టట్లేదు, మనమేం బంగ్లాదేశ్ ఇంకొక రకంగా ఇట్లా బంగ్లాదేశ్ లో ఉన్న రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో లేకపోతే రూలింగ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అండర్లయింగ్ డార్క్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య వచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉందో అదొక రకంగా చైనా క్యాషింగ్ చేసుకొని ఇప్పుడు ఒక రకంగా బంగ్లాదేశ్ కు ఒక రకంగా ఒక పెద్దన్న పాత్ర కింద పోషించి మేము మీకు అండగా ఉంటాం, మేము మీకు ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఇక్కడ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తాం, ఇక్కడ రోడ్స్ వేస్తాం, ఇక్కడ హైవేస్ కడతాం అని చెప్తున్నారు. అండ్ ఈ విషయం మనకు తెలిసినప్పుడు మన ఆర్మీకి కూడా తెలుస్తుంది ఇక్కడ ఇలా చేస్తున్నారు, చైనా వచ్చేస్తుంది. ఇక్కడ పక్కన చూస్తే మనకి చాలా నేరో కారిడార్, దీన్ని చాలా ఈజీగా బ్లాక్ చేయొచ్చు లేకపోతే కబ్జా చేయొచ్చు. అండ్ ఒక పక్కన చూస్తే బంగ్లాదేశ్ యొక్క పీపుల్ ఏమంత రాడికల్ గా తయారవుతున్నారు, ఇంకో పక్కన చూస్తే సల్తనట్ ఏ బంగ్లా అంటున్నారు. ఇవన్నీ మనకు తెలిస్తే మన ఇండియన్ ఆర్మీకి గవర్నమెంట్ కి కూడా తెలుస్తాయి కదా. సో వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో మీకు చూపించాను, స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో కనెక్ట్ చేసే మన మెయిన్ ల్యాండ్ ఇండియాకున్న నార్త్ ఈస్ట్ కి, దాన్ని ఎలా కాపాడాలి లేకపోతే దాన్ని ఎలా మనం, ఎందుకంటే మీరు అందరు కానీ గమనిస్తే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న బార్డర్ వచ్చేసి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఇవన్నీ అయితే డెజర్ట్స్ లేకపోతే హిల్లీ ప్రాంతాలు.
అక్కడ ఒక రకంగా యుద్ధం చేయడం అనేది ఒక తీరు అనమాట. బట్ బంగ్లాదేశ్ వచ్చేసరికి ఒక రకంగా మార్షీ ల్యాండ్స్ అని మీరు కనుక ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఇవ్వండి ఫర్టైల్ ఏరియా అనమాట. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే బాగా బురద నేల ఈ టైప్ లో అంటారు చూడండి, అలాగా. సో ఇక్కడ యుద్ధం చేయటం అనేది ఒక రకంగా వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్ ఆర్ మేబీ ఇండియా ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చేయాల్సి వస్తుంది. అండ్ దానికోసమే మన ఇండియన్ ఆర్మీ రీసెంట్ గా ఎక్సర్సైజ్ తీస్తా ప్రహార్, ఎందుకంటే ఇక్కడ మీరు కనుక చూస్తే ఈవెన్ సిక్కిం నుంచి మనకి బంగ్లాదేశ్ లోకి నది వస్తుంది చూడండి, దీన్ని తీస్తా నది అంటారు. తీస్తా నది ఇక్కడ మనకి తీస్తా ఫైరింగ్ రేంజ్ అని చెప్పని ఒకటి ఉంటది, అక్కడే ఈ తీస్తా ప్రహార్ అనే ఒక ఎక్సర్సైజ్ అయితే చేశారు. ముందైతే ఆ వీడియో చూడండి, చాలా బాగుంటది. మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న మొత్తం హైటెక్ వెపన్స్, డ్రోన్స్, మిసైల్ సిస్టమ్స్ అన్ని మొత్తం రోబోటిక్ డాగ్స్ కూడా వాడుతున్నారు. అంటే మనకి తెలిసినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు కన్ఫర్మ్ గా. మొత్తం ఇట్లా మొత్తం వాళ్ళు ఏమేమైతే మొత్తం అంతా చేశారో వాళ్ళ యొక్క మొత్తం పొజిషన్స్ ఏంటి వాళ్ళు ఇవ్వండి. మీకు ఇందాక చెప్పాం కదా మార్షీ ల్యాండ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడ టెరైన్ అంతా మొత్తం అక్కడ ఫైటర్ జెట్స్ సారీ ట్యాంక్స్ కానీ లేకపోతే ఇట్లా జీప్స్ కానీ వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఈవెన్ మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తే లాస్ట్ పార్టీ కూడా ఇక్కడ చూడండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బ్రిడ్జెస్ కూడా రెడీ చేయాల్సి వస్తుంది. బ్రిడ్జెస్ ఎందుకంటే మీకు చెప్పాను కదా అక్కడ అంతా కొంచెం బాగా బురద నేలలాగా లేకపోతే మార్షీ టైప్ లో ల్యాండ్ ఉంటుంది. సో ఇట్లా ట్యాంక్స్ కనుక వెళ్ళాలంటే మనం ఇన్స్టెంట్ గా బ్రిడ్జెస్ డెవలప్ చేయాలి. ఇన్స్టెంట్ గా ఈ బ్రిడ్జెస్ డెవలప్ చేసిన కూడా మన డిఆర్డిఓ ఇట్లా చాలా రెడీ ఇగ్నోర్ గా బ్రిడ్జెస్ డెవలప్ చేసి దాన్ని సర్వత్రా అని చెప్పని దానికి పేరు కూడా ఆల్రెడీ పెట్టారు. మన ఇండియన్ దీనికి ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఇవన్నీ చూడండి, వెనకమాల చూడండి మిసైల్స్, రోబోటిక్ డాగ్స్ చాలా రెడీగా ఉన్నారు. బట్ మన ఇండియన్సే రెడీగా లేరు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈవెన్ చైనా ఒక స్పై షిప్ కూడా పంపించింది. స్పై అంటే ఏంటంటే గూఢచర్యం చేసేది. మనము పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు స్పై షిప్ పంపించి చైనా ఒక రకంగా ఏం చేస్తున్నారు లేకపోతే ఇండియన్ ఏ ఎక్విప్మెంట్ వాడుతుంది ఏం చేస్తుందని అయితే బాగా ఇది కనుక్కున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో ఒక రకంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన ఒక రకంగా ఫెయిల్ అయిపోయింది. ఇంకా అంతే ఎందుకు గానీ ఫెయిల్ అయిపోయింది. సో దానికోసం తెలుసుకోవడానికి అండ్ అలాగే ఏదైతే మనందరికీ తెలుసు చైనా ఒక రకంగా మన ఇండియాని డిస్టెబిలైజ్ చేయడానికి లేకపోతే రేపొద్దున్న ఒకవేళ నిజంగా చైనా తైవాన్ ని గనక కబ్జా చెయ్యాలి అని అనుకుంటే, మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఒక మ్యాప్ చూపిస్తే కొంచెం ఈజీగా అర్థం ఉంది. ఇవ్వండి ఇది వరల్డ్ మ్యాప్ అనమాట. ఇవ్వండి ఇది తైవాన్. రానున్న యుద్ధం 90% ఇక్కడే ఉంటుంది చైనాకి తైవాన్కి. అప్పుడు ఆబ్వియస్ గా యుఎస్ఏ అందరూ వస్తారు. సో ఒకవేళ రేపొద్దున్న చైనా ఈ యుద్ధంలో కనుక ఈ సైడ్ బిజీగా ఉంటే ఎక్కడ మన ఇండియా ఈ అక్సై చిన్న అనే ప్రాంతాన్ని వీటిని ఏమన్నా మళ్ళీ తిరిగి ఆక్యుపై చేసుకుంటదేమన్న భయంతో ఒక పక్కన బంగ్లాదేశ్ అండ్ అలాగే పాకిస్తాన్ లాంటి వాళ్ళని కొంచెం పెంచి పోషిస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే చైనా నుంచి ఒక రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా అది యాపిల్ కావచ్చు, ఫాక్స్కాన్ కావచ్చు, ఇంకేదైనా సమ్ అదర్ కంపెనీస్ అవ్వచ్చు, డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెషర్ తో కానీ లేకపోతే చైనా మీద ఇంకొక రకంగా డిపెండ్ అవ్వలేం. ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు ఏదైతే అక్కడ లాక్డౌన్ వల్ల మొత్తం అందరికి సప్లై చైన్ ఇష్యూస్ రావడం వల్ల వీటన్నిటి వల్ల చైనా నుంచి అయితే మొత్తం డిపెండ్ అవ్వకూడదని ఏదైతే ఉందో అందరూ కొంతమంది 90% ఆర్ మేబీ కొంతమంది ఇప్పుడు ఇండియాకి రావాలని అయితే అనుకున్నారు. సో ఇండియా అలాగా ఏది చేయకుండా, ఎందుకంటే ఇండియా ఏది దాని ఉంటారు పెద్దగా ఏమీ కష్టపడలేదు లేకపోతే నిజంగా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయలేదు. కేవలం ట్రంప్ కి చైనా మీద ఉన్న ఎనిమాసిటీ వల్ల లేకపోతే కోవిడ్ వృత్తం వల్ల సప్లై చైన్ ఇష్యూస్ రావటం వల్ల చైనా మీద టోటల్ గా డిపెండ్ అవ్వలేమని చెప్పి ప్రపంచం అనుకోవటం వల్ల కన్ఫర్మ్ గా చైనాకు ఇంకొకళ్ళు కావాలి, ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కావాలని ఎప్పుడైతే అనుకున్నప్పుడు అందరికి ఇండియా ఒక మంచి కంట్రీ లాగా అనిపించింది. సో అందరూ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెడతా ఉంటాయి. ఇది చైనా ఉన్న జనాలకు నచ్చట్లేదు. సో ఏదన్నా చేసి కాక మన ఇండియా యొక్క గ్రోత్ ఏదైతే మనం దారిలో ప్రయాణిస్తున్నామో దాన్ని అయితే కన్ఫర్మ్ గా డీరేల్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే మనందరం కనుక మన ఇండియా యొక్క హిస్టరీ చూస్తే ఈవెన్ అది 100 సంవత్సరాల క్రితమైనా 200 సంవత్సరాల క్రితమైనా కూడా మనం ఏ దేశం మీదకి లేకపోతే ఏ ప్రాంతం మీదకి మనం ఎప్పుడు దండెత్తి మన ఇండియా మీదకి ఎవరన్నా దండెత్తి వచ్చారు కానీ. అండ్ ఈవెన్ ఆఫ్టర్
ఇండిపెండెన్స్ కూడా మనం ఎవరిని కూడా ఏం కబ్జాలు చేయలేదు, ఇంకోటి చేయలేదు, లేదా ఎవరి మీద ఆక్రమణలు చేయలేదు, లేదా ఎవరి మీద యుద్ధాలకు వెళ్ళలేదు. మన మీదకి వస్తే మనం కాపాడుకున్నాం, మంచి చెడు అది చాలా జరిగినాయి, అది వేరే విషయం. సో ఇట్లాంటి ఒక ఆఫ్ ద మనకి స్టేటస్ కో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి. మన ఇండియా ముందుకు ఎదగాలంటే ఇప్పుడు పాకిస్తాన్ లాగా ఉండాలి, బంగ్లాదేశ్ లాగా, చైనా లాగా ఉండాలి. బార్డర్స్ మారకూడదు, ఎందుకంటే బార్డర్స్ మారుతున్నాయి అని అంటే ఈవెన్ మన ఇండియాలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కలిసినప్పటికీ కూడా, లేదా కలిపేసుకున్నప్పటికీ కూడా దానికోసం పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. సో అవన్నీ మన ఇండియన్ యొక్క గ్రోత్ ఏదైతే ఒక వే ఉందో దానికి ఒక రకంగా అంటే అంత మంచిది కాదు. ఎందుకంటే రీసెంట్ గా మీకు ఒక న్యూస్ అయితే చూపిస్తాను. తమిళనాడు జీడిపి మొత్తం పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ. మన ఇండియాలో ఒక స్టేట్ జీడిపి మొత్తం పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనం ఇప్పుడు అది బంగ్లాదేశ్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఎవ్వరితో కూడా మనం ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధం అయితే చేయకూడదు. అయితే అంటే యుద్ధం వస్తే తప్పదు, ఇంకా మనం అందులో చేసేది ఏం లేదు. కానీ బట్ వీలైనంత వరకు ఒక మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ ఇచ్చి మనం మన గ్రోత్ స్ట్రాటజీలో ముందుకెళ్తే తప్ప మనల్ని కవ్విస్తానికి లేదా మనం డీరేల్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. అండ్ అలాగే ఇవన్నీ పక్కన పెడితే మనం యాజ్ ఎన్ ఇండియన్స్ మనం చేయాల్సిన థింగ్ కూడా ఉందని చెప్పని మీకు ఒక ఇందాక ఒక థింగ్ చెప్పాను నేను. అదేంటంటే మీ అందరూ తెలుసు, ఇప్పుడు మనం ఒక రకంగా ఏజ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఉన్నాం. ప్రతిదీ నేను ఒక వీడియో పెడతాను, ఒక రిపోర్ట్ పెడతాను, ఒక స్టేటస్ పెడతాను, ఒక వీడియో పెడతాను, లేకపోతే ఒక మీమ్ వేస్తాను. ప్రతిదీ నాకు 100 మంది నమ్మితే ఇంకొకరిని ఒక 1000 మంది నమ్ముతారు, ఇంకొకరు 1,00,000 మంది నమ్ముతారు, అంతే తేడా. సో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా దాని అంటారు ఫ్రాగ్మెంటెడ్ అయిపోతుంది. ఏది నిజం, ఏది అబద్ధం, లేకపోతే అసలు న్యూట్రల్ గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయని. ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా మనమే ఒక పక్కనేమో పాకిస్తాన్ ఒక రకంగా టోటల్ డిమాలిష్ చేసాం, వాళ్ళ ఎయిర్ బేసెస్ కూల్ చేసాం, వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ ని ఇచ్చేసాం అని చెప్తే ఇంటర్నేషనల్ మీడియా మీరు చూడండి, వాళ్ళు న్యూట్రల్ గా రాస్తారు, ఇది మాకు తెలిసింది, పాకిస్తాన్ కూడా రఫేల్ విమానాన్ని కూల్చిందంట, అదంట, ఇదంట, అంటాల్లోనే వాళ్ళు పెద్ద పెద్ద ఈ న్యూస్ ఆర్టికల్స్ ని ఇచ్చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి మీరు యాజ్ అన్ ఇండియన్స్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ఫర్మేషన్ ని అండ్ అలాగే మన ఇండియన్స్ ప్రతి చోట ఉన్నారు కదా, అది జర్మనీ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ప్రతి దగ్గర మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి. అంతేగాని మన ప్రింట్ మీడియా లాగానో లేకపోతే ఎస్టాబ్లిష్డ్ మీడియా కొంతమంది ఉంటాయి, నేను ఎవరి పేర్లు ఎత్తాను కానీ అన్ని చోట్ల, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ప్రతి ఊళ్ళో ఒక సెన్సేషనలిజం. ఇండియా కరాచీని కబ్జా చేసేసింది, ఇండియా ఇస్లామాబాద్ ని కబ్జా చేసింది, మొన్న అసలు అన్ని ఫేక్ న్యూస్ జనాలకు అయ్యే చూపించారు. ఇంకా మన సోషల్ మీడియా వచ్చేసరికి ఇంకా పాత వీడియోస్ తీసుకొచ్చి ఇప్పుడే ఇండియన్ ఆర్మీకి వెళ్తుందని చెప్పాను ఒకటి వీడియో. ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు ఒక ఆపరేషన్ గురించి చెప్తా, ఆపరేషన్ వాల్కైరే. దీని మీద ఒక మూవీ కూడా తీశారు, కుదిరితే చూడండి, మీకు ఎప్పుడైనా ఉంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో అనుకుంటే అవైలబుల్ గా ఉంటుంది. ఆపరేషన్ వాల్కైరేది మీరు కనుక చూస్తే, హిట్లర్ ఎవరైతే ఉన్నారో జర్మనీ అప్పుడు ఒక రకంగా డిక్టేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక రకంగా నియర్లీ చంపేపోయారు. అంటే ఇతను ఇలా చేయటం అక్కడ ఉన్న మిలిటరీ ఆఫీసర్స్ కి నచ్చక కొంతమంది ఒక గ్రూప్ లో ఫామ్ అయ్యి హిట్లర్ ని చంపేసేదాకా వెళ్ళిపోయారు. బట్ లాస్ట్ మినిట్ లో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, అంటే హిట్లర్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఈ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్లాలా అన్న డౌట్ వస్తే ఒక కమ్యూనికేషన్ ఆఫీసర్ హిట్లర్ యొక్క ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్లాడు. అక్కడితో ఈ ఆపరేషన్ వాల్కరీ ఎండ్ అయిపోయింది. లేకపోతే హిట్లర్ అనే వాళ్ళు అసలు World War II కూడా స్టార్ట్ చేసేవాడు కాదు. అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది, అంత క్రెడిబుల్, అంత ఇంపార్టెంట్, అంత ఎఫెక్టివ్. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తే అలా మారిపోద్ది మన ఇండియన్ యొక్క పర్స్పెక్టివ్ మొత్తం ప్రపంచంలో. ఒక పక్కన చూస్తేనేమో మీరు కనుక చూస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మనం సరిగ్గా ఇంకా చెయ్యలేకే, లేకపోతే మనం దానిలో ఎంతో కొంత ఫెయిల్ అయ్యి, లేకపోతే ఇంకా ఎఫెక్టివ్ గా చేయాలి. ఒక పక్కన పాకిస్తాన్ ఏమో చైనాని పెట్టుకొని మొత్తం ఫేక్ న్యూస్ అని వండి వారుస్తున్నారు అనమాట. సో మనం అయితే ఒక 7 ఎంపీలని, దగ్గర 8 మంది అనుకుంటా, వాళ్ళని వివిధ కంట్రీస్ కి అరౌండ్ ఒక 30-40 కంట్రీస్ కి పంపించేసి యాక్చువల్ గా ఆపరేషన్ ఏం జరిగింది, ఇండియా ఎలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ చేసిందని మొత్తం ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. అండ్ ఈవెన్ మీరు కనుక చూస్తే రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదంపూర్ ఎయిర్ బేస్ కి అయితే వెళ్ళారు. మనందరూ అంటే కొంతమందికి 2 రకాలుగా చూడొచ్చు. కొంతమంది ఏమో మొత్తం అంతా ఈ ఆపరేషన్ అయిపోయింది కదా, మొత్తం ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కొంచెం అభినందిస్తానికి వెళ్ళారు, అది మేబీ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం
ఆదంపూర్ ఎయిర్ బేస్ ని పాకిస్తాన్ కూల్ చేసిందని చెప్పని ఒక పెద్ద ప్రాపగాండా నడిపారు. మీరందరూ చూసారు లేదు నాకైతే తెలియదు, కానీ నేను ఆ ఫేక్ వీడియోస్ కూడా ఇక్కడ చూపించాలనుకోవట్లే. సో అది నిజం కాదు. ఈవెన్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ S-400 ను కూడా మేము డిస్ట్రాయ్ చేసేసామని చెప్పని పాకిస్తాన్ ఒక పెద్ద క్లెయిమ్ చేసింది. అది తప్పు అని చెప్పడానికి మన ప్రధానమంత్రి స్వయంగా ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి ఇగో మా రఫేల్ ఇక్కడే ఉంది, లేకపోతే మా సుకో ఇక్కడే ఉంది, ఇగో మా ఎయిర్ బేస్ ఏం డిస్ట్రాయ్ అవ్వలేదు, ఇక మా S-400 కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పని వాటి దగ్గర ఫోటో తీసి పెట్టాల్సిన సిచ్యువేషన్ అనమాట. చూడండి ఎంత ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో ఒక రకంగా మన ఇండియా అంత ఎఫెక్టివ్ గా లేదని చెప్పి ఆయన వెళ్ళి ఫోటోలు దిగి ప్రపంచానికి చూపించాల్సి వచ్చింది. అండ్ ఈవెన్ మీరు దీని మీద కూడా చాలా చూసుకోవచ్చు. లైస్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఆన్ గ్రౌండ్ కన్నా ఇంటర్నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి దయచేసి పాకిస్తాన్ ప్రాపగాండా ఏదైతే ఉందో దానికి మీరు ఆజ్యం పోయొద్దు. తెలిసి తెలియకుండా వచ్చే వీడియోస్ ని ఇండియన్ ఆర్మీ వీడియోస్ అని, లేకపోతే పాకిస్తాన్ మన మీద అటాక్ చేసిందని, లేకపోతే మనం చేయకపోయినా పాకిస్తాన్ మీద అటాక్ చేసేసామని కొంతమంది పెడతారు, ఉంటారు కొంతమంది ఎదురు ఉంటారు, నేను కాదంట్లా. బట్ దయచేసి కొంచెం చూసి ఉండండి. ఎందుకంటే మనం ఇట్లాగ ఒక ఏది ఫేక్ ఏది కాదు అని చెప్పని మనమే ఇక్కడ సరిగ్గా తేల్చుకోలేకపోతే రేపు పొద్దున్న మనం ఎవరికి ఇది కరెక్ట్ అని చెప్పని చూపించగలేదు. పొద్దున్న నిజంగా మనం పాకిస్తాన్ మొత్తం ఆక్రమించుకున్నా మన మాట ఎవరు నమ్మడం. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో ఒకటి చెప్పుద్ది, ఇండియా ఒకటి చెప్పుద్ది, చైనా ఇంకోటి చెప్పుద్ది. సో మన యొక్క క్రెడిబిలిటీ మిస్ అవుతున్నాయి ఇక్కడ మనం ఇట్లాంటి ఫేక్ వీడియోస్ పెడతాం వల్ల, లేకపోతే కరెక్ట్ గా మన యొక్క స్టాన్స్ ని బయటకు తీసుకెళ్ళకపోవడం వల్ల. సో దయచేసి ఇట్లాంటి వార్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే జియో పొలిటికల్ థింగ్స్ కానీ, లేకపోతే మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి కానీ ఏమన్నా వస్తే మీకు ఎంత దేశభక్తి ఉంది, లైక్ కొట్టేస్తారు, షేర్ చేసేస్తారు, లేకపోతే సరిహద్దును నువ్వు లేకుంటే ఏ కని పాప కంటి నిండుగా నిద్రపోదురా అని చెప్పని వెనకమాల ఒక బీజిఎం పెడతారు. అండ్ నో యు ఆర్ వెరీ నేషనలిస్ట్ పీపుల్, బట్ వీ నీడ్ పేట్రియట్స్ అనమాట. పేట్రియట్స్ కి నేషనలిస్ట్ కి చాలా తేడా ఉంది, అది తెలుసుకొని ముందుకెళ్ళండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా గ్రోత్ స్టోరీ ఒక రకంగా ముందుకెళ్ళాలి, దానిలో ఎటువంటి రకమైన అడ్డంకులు రాకూడదు. సో మనం ఇక్కడ ఇట్లాగే ఉండాలి. పిఓకేని ఆక్రమించుకుందాం, లేకపోతే పిఓకేని మళ్ళీ తిరిగి మనం మళ్ళీ మనలో కలుపుకుందాం, అక్సైచిన్ మనం కలుపుకుందాం, అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడైతే మనకున్న ఏవైతే ఈ సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ ఒక రకంగా మనం చాలా బ్యాలెన్స్ గా డీల్ చేయాలి. మనం ముందు మీడియాలో కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, లేకపోతే ట్రెడిషనల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ జెన్యున్ గా క్రెడిబుల్ గా గనక న్యూస్ రిపోర్టింగ్ చేస్తే, లేకపోతే రిపోర్ట్స్ రిపోర్టింగ్ చేస్తే మనం హాఫ్ ఆఫ్ ది వార్స్ విన్ అయినట్టు. సో ఇది ఈ వీడియోని దయచేసి, ఎందుకంటే చాలా హ్యూజ్ డెవలప్మెంట్ అనమాట. బంగ్లాదేశ్ పక్కన చైనా, పాకిస్తాన్, మనందరికి తెలియాల్సిన విషయాలు కూడా. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి.